నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేటాయించిన స్థలాలకు 10 ఏళ్ల కాల పరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులను కల్పించేలా ప్రభుత్వం కన్వెయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉచిత ఇళ్ల పట్టా ఇచ్చేలా విధి విధానాలు రూపొందించారు. ఇంటి పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటి నిర్మాణం చేపట్టాలని షరతు విధించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇంటి స్థలం కేటాయించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా నివాస స్థలం లేదా సొంత ఇల్లు ఉండకూడదని స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నవారు ఇళ్ల స్థలాలకు అనర్హులని తెలిపింది. రెవెన్యూ మంత్రి చైర్మన్ గా, పురపాలక, హౌసింగ్ మంత్రులు, అధికారులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. శాఖల మధ్య సమన్వయం కోసం అధికారుల కమిటీని నియమించింది. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలులో ప్రజాభిప్రాయంపై చంద్రబాబు సమీక్షించారు. పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. ఐవీఆర్ఎస్ సహా వివిధ రూపాల్లో పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్నా క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై ప్రజాభిప్రాయం సేకరించారు. గ్రామ స్థాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన అభిప్రాయంపై అధికారుల నివేదిక తీసుకున్నారు. 7 శాఖల్లో పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పల్లకి మోసేవారిగానే ఉన్న బీసీలకు తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాకే రాజకీయంగా అవకాశాలు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను ముందుకు తెచ్చి బీసీల నాయకత్వానికి ఎన్టీఆర్ పునాదులు వేశారని కొనియాడారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల అభినందన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ ప్రజాప్రతినిధులను సన్మానించారు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ బీసీలపై కక్షగట్టారని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక బీసీల పథకాలు పునరుద్ధరించారని మంత్రులు చెప్పారు. బీసీలంతా ఐకమత్యంగా సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దామని కేంద్ర మంత్రి రామ్మోహన్ పిలుపునిచ్చారు. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని నాటి ప్రభుత్వం అసంబద్ధమైన వాదన చేసి మేడిగడ్డ ఆనకట్ట నిర్మించిందని తెలంగాణ విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన రఘును ఆయన గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉన్నట్లు కేంద్ర జలసంఘం చెప్పిందని, సిడబ్ల్యూసీ రికార్డుల ప్రకారం 200 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఇంజనీర్ రఘు చెప్పారు. అయినప్పటికీ నాటి ప్రభుత్వం నీళ్లు లేవని, కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మించి 5 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ 50 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వాడుకోలేదని పేర్కొన్నారు. తాము ఎవరిని తప్పుదోవ పట్టించడం లేదని, ఉన్న వాస్తవాల్ని కమిషన్ దృష్టికి తెచ్చినట్టు విచారణ తర్వాత రఘు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసినందున తిరుపతన్నను జైల్లో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదన్న సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు ట్రయల్కి పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని సూచించింది. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నం చేసినా తిరుపతన్న బెయిల్ రద్దు కోసం కోర్టుకు వెళ్లవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. పాస్పోర్ట్ రద్దు సహా ఇతర బెయిల్ షరతులను ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పద్మ అవార్డులు స్థాయి ఉన్నవారికే ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి పాటలు పాడిన గద్దర్కు ఎలా అవార్డులు ఇస్తామని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్ర పథకాలకు పేర్లను మార్చి అమలు చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఒకవేళ పేర్లు మార్చి పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా అమలు చేస్తామని సంజయ్ తెలిపారు. కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 14% కమిషన్ల ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. తమకు భేషజాలు లేవని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని సంజయ్ చెప్పారు.
రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల భూ సమస్యలను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. గత పాలకులు చేసిన అరాచకాలతో ప్రజలకు సమస్యలు తలెత్తాయన్న ఆయన పేదల భూముల పేర్లను మార్చిన అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యను వచ్చే కేబినెట్లో నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తామని వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుందన్న అనగాని వాస్తవ ధర కంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ ఉంటే తగ్గిస్తామని వివరించారు. యువగళం పాదయాత్ర తనకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకమని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నియంతృత్వాన్ని నిర్బంధాలు దాటుకుని 11 ఉమ్మడి జిల్లాలు 97 నియోజకవర్గాలు 2097 గ్రామాల మీదుగా 226 రోజులు సాగిన యాత్రలో 3132 కిలోమీటర్లు తిరిగినట్టు గుర్తు చేశారు. ఈ యాత్ర ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయిన వేళ నాటి పాలకులు పాదయాత్ర ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు లోకేష్ గుర్తు చేసుకున్నారు. మైక్, వెహికల్ సీజ్ చేయడం, వాలంటీర్లను అరెస్ట్ చేయడం వరకు అనేక ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. నాటి పాలకులు ఎన్ని ఇబ్బందులు కలిగించినా ప్రజలు చూపించిన ప్రేమ తనను మరింత దృఢంగా మార్చినట్లు లోకేష్ చెప్పారు. యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగమైన ప్రతి ఒక్కరికి తనను ఆదరించిన ప్రజలకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. అటు లోకేష్ యాత్ర మొదలై 2 ఏళ్లు పూర్తయిన వేళ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పిటిషన్పై జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే జగన్ అక్రమాస్తుల కేసుపై ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ జరపాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ విచారణను పర్యవేక్షించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఇదే సమయంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ వేసిన మరో పిటిషన్పై విచారణ అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ దశలో హైకోర్టును ఆశ్రయించేందుకు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. పోచారం పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ ఈటల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 21న ఏకశిలానగర్లో తమపై దాడి చేశారంటూ వాచ్మెన్ ఉపేందర్ పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. వాచ్మెన్ ఫిర్యాదు మేరకు ఈటల రాజేందర్ మరో 5గురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ ఈటల హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఈటల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు చేపట్టిన ఆందోళన నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ కోపోద్రిక్తులైన రైతులు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై దాడి చేశారు. వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ భర్త, కార్యదర్శిపై రైతులు దాడి చేశారు. కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని రైతులను బయటికి పంపించి మార్కెట్కు తాళం వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చింది. యూసీసీ విధి విధానాలకు సంబంధించిన పోర్టల్ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆవిష్కరించారు. ఉమ్మడి పౌర స్మృతి ద్వారా పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు. ఉత్తరాఖండ్కే కాకుండా యావత్ దేశానికి ఇవాల్టి రోజు చారిత్రాత్మకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందన్న ధామీ ఉమ్మడి పౌర స్మృతి మహిళలపై వివక్షను రూపుమాపుతుందని, చిన్నారుల హక్కులను కాపాడుతుందని తెలిపారు. ఏ మతాన్నో లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురాలేదని, ఇది అన్ని దురాచారాలను రూపుమాపే చట్టబద్ధ ఆయుధమని వివరించారు. పెళ్లి, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని కల్పిస్తుందన్నారు. సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలు యూసీసీలో పొందుపరిచారు. అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానంపై నిషేధం విధించారు. వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ జేపీసీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు 44 మార్పులు సూచించగా 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్ చైర్మన్ జగదాంబికా పాల్ వెల్లడించారు. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కమిటీలో ఎన్డీఏ సభ్యులు సూచించిన మార్పులకు ఆమోదం లభించగా, విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితంగా ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీ పనిచేయలేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. మొత్తంగా జేపీసీ సూచించిన 14 ప్రతిపాదనల ఆమోదానికి సంబంధించి జనవరి 29న ఓటింగ్ జరగనుంది. జనవరి 31న తుది నివేదిక లోక్సభకు అందజేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమ ప్రాంతానికి పడవలో చేరుకున్న ఆయన పలువురు సాధువులు, యోగా గురువు రామ్దేవ్ బాబా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సాధువులు ఒకరికొకరు గంగా జలాన్ని చల్లుకున్నారు. అనంతరం అమిత్ షా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి గంగామాతకు హారతి ఇచ్చారు. హోంమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్రాజ్లో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. కుంభమేళా జరిగే ప్రాంతం వద్దకు వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లించడంతో స్థానికులతో పాటు యాత్రికులు కూడా ఇబ్బంది పడ్డారు. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు నడి రోడ్డుపై పరస్పరం తుపాకులతో కాల్పులు జరిపిన ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కున్వార్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్, స్వతంత్ర ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ తమ అనుచరులతో కలిసి రూర్కీలో వేరంగం సృష్టించారు. ఒకరి కార్యాలయాలపై మరొకరు అనుచరులు రాళ్లను విసురుతూ ఘర్షణ పడ్డారు. తొలుత ఛాంపియన్ తన ప్రత్యర్థి కుమార్ ఆఫీస్పై 100 రౌండ్లు కాల్పులు జరిపారు. తర్వాత కుమార్ కూడా ఛాంపియన్ కార్యాలయంపై తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఈ వీడియో వైరల్గా మారడంతో పోలీసులు ఇద్దరు నేతలపై కేసులు నమోదు చేసి వేర్వేరు జైళ్లలో పెట్టారు. కేరళలో మనిషి రక్తం రుచిమరిగిన పెద్ద పులి మరణించింది. మ్యాన్ ఈటర్గా కేరళ ప్రభుత్వం ప్రకటించిన పులి చనిపోయింది. అర్ధరాత్రి ఓ అటవీ ప్రాంతంలో పులిని గుర్తించిన అధికారులు తుపాకీతో మత్తుమందు ప్రయోగించారు. ఆ సమయంలో తప్పించుకున్న పులి కాసేపటికి ఓ గ్రామంలో చనిపోయి కనిపించింది.